నమ్మకమైన దేవుడైన యేసు నామంలో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారపురక ధ్యానంలో కొన్ని ఆత్మీయ అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోక జ్ఞానం కూడా మనకు అవసరమే. కొన్నిసార్లు మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. మాట అనేసి కోపంతో ఉన్నాను, ఆవేశంతో ఉన్నా అంటారు, కానీ కోపంలో ఆవేశంలో అప్పుడే మనసులో నిజమైన మాటలు బయటకు వస్తాయి కదా. జాగ్రత్త పడాలి. మన స్టేటస్ పెద్దది అని ఏం చేసినా ఏం మాట్లాడినా సాగుతాయి అనుకుంటే పొరపాటే. మన మాటలు కొద్దివై ఉండాలి, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, మనసు ఉన్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్న వాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాడు. ఇతరులను ప్రేమిస్తూ వాళ్ళ కష్టాలు ఆదుకోమని బైబిల్ చెప్తుంది కదా. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ గుండె ధైర్యము యెహోవా భయభక్తులు బహుధైర్యం పుట్టిస్తుంది కదా. మరి అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండటమే కానీ ఎదుటి వారికి నచ్చేటట్టు ఉండటం కాదు. ఇతరులను ఎవరిని మనం సంతోషపెట్టాలి కాదు, దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలు ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు. కష్టాలు ఆదుకునేవాడు దేవుడే మనకి. అమ్మ అంటే ఆకలి విలువ తెలియదు, నాన్న అంటే బాధ్యత లేదు. ఇద్దరు లేని చోటున మన జీవితాన్ని ఎవరు పట్టించుకోరు. మరి ఇద్దరు ముఖ్యమే, కానీ తల్లి కంటే తండ్రి కంటే ప్రేమిస్తా అన్న దేవుని మాటలను మనం ధ్యానిద్దాం. కోపం ఉన్న వారికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. మనకున్న దాంతో సంతృప్తి పడటం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం. దేవుని అందులో భయభక్తులు బహు జ్ఞానం పుట్టిస్తుంది. దేవుడు జ్ఞానంతో మనల్ని మరి వ్యర్థగా చేస్తాడని నమ్ముకోవాలి. బాధ్యత అనేది భయం ఉండే వారికి తెలుస్తుంది, బరువు అనేది బలము లేని వాడికి తెలుస్తుంది. మరి ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మీరు ఇచ్చే బహుమతిని మదర్ తెరేసా అన్నారు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరు నుండి ఆశించటం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సకల సమస్యలు పోతాయి. నువ్వు ఇతరుల్లోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరిని ప్రేమించలేవు అని మదర్ తెరేసా అన్నారు. ఈ దినాన్న దేవుడిచ్చిన ఆత్మను అర్పకూడదు అనేటువంటి చక్కని అంశాన్ని ఇద్దరు భక్తులు చక్కగా వివరించారు. అది నేను తెలుసుకుని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన వాక్కులతో నింపుకుని అమూల్య జీవితాలు సక్రమంగా నడిపించుకొని మరి పరిపక్వతతో జీవించాలని బైబిల్లో చక్కని అద్భుతమైన పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు. దానిలో ఆత్మను అర్పకుడి. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపించే సహాయము మరి కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన శరీరంలో జీవాత్మ ఉంది. దేవుల్లో జీవించడానికి ప్రయోగించబడేది పరిశుద్ధాత్మ అవసరము, అది ప్రాముఖ్యమైనది. రక్షణానుభవం తర్వాత దేవుని కొరకు మిగిలిన జీవితం నడిపించుకునే బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. అపోస్తలుల కార్యం 2:38 పేతురు మీరు మారు మనసు పొందాలి, తర్వాత యేసు నామములో బాప్టిజం పొందాలి, తర్వాత ఎంత చక్కటి వరం పరిశుద్ధాత్మని వరంగా పొందుతాం. అది వరం అండి, గిఫ్ట్, అది గొప్ప వరం. మరి యోహాను పరిశుద్ధాత్మ ప్రాముఖ్యతని యోహాను 14:16 చెప్పాడు. నేను తండ్రిని వేడుకుందును అని క్రీస్తు చెప్పారు. వేరొక ఆదరణకర్తను సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఇదంతా విలువైన మాట అండి. మీతో నివసించు ఆత్మ, మీలో నివసించు ఆత్మ, అది గుర్తుంచుకోవడం లేదు. మనం వివరంగా తెలిపారు. మనతో ఉండేది ఆత్మ, శాశ్వత కాలంగా ఉంటాడు. 2వ రాకడ వరకు మనలో ఉంటాడు. ఎందుకనగా దేవుని కొరకై జీవించాలన్న బాధ్యత తీసుకుంటాడు. మనలో ప్రోత్సహించడానికి నిలుస్తాడు. ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబడిన సమస్తము బోధించి నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేస్తాడు. అది ఆ పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తారు. మనలో మంట ఆరిపోకుండా రేపుతూ ఉంటాడు. యోహాను 16:13 ఆయన సత్య స్వరూపి ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపించును, వాటిని బోధించి మరి సంభవింపబో సంఘటనలన్నీ తెలియచేయను. అది ఎంత స్పష్టంగా మనకు చెప్పారు. మనకు ఎన్నో సత్యాలు తెలుసుకున్నప్పుడు జీవితంలో అనుసరించడానికి ఎలా బ్రతకాలో జ్ఞాపకం చేస్తాడు. ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, తనకి ఎప్పుడు పిఏ ఉంటాడు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ సంతకాలు పెట్టాలి అన్నీ దాని దగ్గరుండి చెప్తాడు. అలాగే మన జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకి పిఏగా ఉండి మనకు అన్ని బోధించి మన కర్తవ్యాన్ని నిర్వహించేలాగా మరి సిద్ధపరుస్తాడు. మరి దీని ద్వారా సరిచేసుకుంటాం. మనం ఎలా బ్రతకాలో చక్కగా నేర్పిస్తాడు. మరి ఎంతకాలంగా పవిత్ర జీవితం జీవించాలన్నది కూడా మరి ఒక్కొక్కసారి మనకి వేదన కలిగించే అనుభవాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ మరి ఏది పాటించాలి, ఏది
ప్రేమించాలి, ఎలా వదులుకోవాలి, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసేది ప్రార్థన ద్వారా సాధ్యమే. పరిశుద్ధాత్మ ఉంటే మనలో ఆత్మీయంగా పరిపక్వతలో ఎదుగుతాం. కష్టాల్లో కన్నీటితో ఎదగాలన్న తపన రావాలి. ఇక్కడ చక్కటి వాక్యం 1 Thessalonians 5:19 పరిశుద్ధాత్మతో రాశాడు. ఆత్మను ఆర్పకుడి. ఆ పరిశుద్ధాత్మ అవసరత ఉంది. మండే గుణం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను ఆర్పడం అంటే మరి ఏకంగా మీ మాటల చేత నిరుత్సాహపరుస్తూ లోకం చూచి లోకాశలతో ఆత్మ కారిపోయినప్పుడు నిరుత్సాహపడితే మనం నశించిపోతాం. మరి ప్రకటన 3లో అంటాడు కదా, జీవించుతున్నా అన్న మాట కానీ జీవించిన పేరు మాత్రమే ఉంది కదా, మృతుడవే. మన జీవోత్సవాలాగా బతకూడదు. 7 నక్షత్రాలు 7 ఆత్మగల వాడు చెప్పే మాటలు అవి. జీవించే ఆత్మ చల్లబడితే చావులో దిగజారిపోతాం. పరిశుద్ధాత్మ పెంపుకు అప్పగించుకోవాలి. ఆత్మ నడుపు సత్యములోని కిపుడే ఆత్మ నడుపు. ఎంతో చక్కడండి. మరి ఎంతో చక్కటి పాటలు ఆత్మ గురించి ఉన్నాయి. ఇలా ఉన్న ఆత్మను ఆర్పరాదు. మన ఆత్మ ద్వారా మన మాటల ద్వారా ఆర్పుకోకూడదు. లోకస్థితి చూసి దిగజారిపోవటం సహజమే, కానీ మళ్ళీ దశల దగ్గర చాలా చక్కగా చెప్పాడండి. మంచి మాటలు ఉన్నాయి. మీరు అక్రమంగా నడిచి వారిని ఇలా ఏం చేయాలంటే ఆత్మ సిద్ధపరచుకోవాలంటే కొన్ని చక్కని మెళకువలు ఇచ్చాడు ఇక్కడ. మీరు అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి, ధైర్యం లేని వారికి ధైర్యం చెప్పడు. ఇంకొక చోట సడన్గా మోకాళ్ళను బలపరచండి, కారు చీకట్లో కాంతిరేఖగా ఉండండి, మరి మోకాళ్ళ జీవితాన్ని దృఢపరచండి, వాళ్ళు కృంగిన వారిని లేవనెత్తండి. ఎన్నో సందర్భాల్లో ఇదే మాట ఇక్కడ కూడా చెప్పాడు. ధైర్యం లేని వారికి ధైర్యం చెప్పాలి, బలహీనులకు ఊతనివ్వాలి, అందరి దీర్ఘశాంతంగా ఉండాలి, ఎవరికైనా ప్రతికీడు చేయకూడదు, ఒకరి ఏడల ఒకరికి మేలైందని చేపట్టాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఏడతెక్క ప్రార్థన చేయాలి. అక్కడే చెప్పాడు ఆత్మను ఆర్పకుడి. ఎంత చక్కటి సందేశం అండి మనకి. అది మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత పరిశుద్ధాత్మ ఆరిపోయిందా లేదా తెలుసుకోలేని స్థితి ఉంటుంది మనకు ఒకసారి. ఎఫ్ఎస్సి 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడే, అది దుఃఖం కూడా ఉంటుందంటండి. ఆయన దినం వరకు నిలిచి ఉంచుకోవాలి. మనల్ని ముందుకు తీసుకెళ్లేది దేవుని ఆత్మ. మన పరిశుద్ధాత్మ సహాయంను పట్టించుకోకపోతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. దాని గుర్తేంటంటే ఎదురువారికి అబద్ధం ఆడకూడదు. ఒకరినొకరు అవయవాలను కనుక అబద్ధం ఆడటం మాని తన పొరుగువానితో సత్యం చెప్పాలి. కోపగించుకోకూడదు, అపవాది చోటివ్వకూడదు, తన చేతులతో కష్టపడి పనులు చేస్తూ కష్టపడాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మరి అందరూ రక్షణలోకి రావాలి. పగ ప్రతీకారం మనసులో ఉంచుకోకూడదు. మన మాటలు కీడు ఇతరులకి మరి బాధ కలిగించకూడదు. సమస్త ద్వేషము, క్రోధము, అల్లరి, సకల దుష్టత్వం విసర్జించి ఎలా ఉండాలి? దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు క్షమించినట్లు ఒకరినొకరు క్షమించుకొని. క్షమ గురించి క్రీస్తు శిలువ మీద కూడా చెప్పారు కదండి. ఆత్మఫలాలు ఎదిగించాలి, శ్రేయ క్రియలు పెంచుకోకూడదు. మరి ఇవన్నీ శ్రేయ కార్యములు. అవి ఆత్మఫలాలు ఫలించడానికి సహకరించే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, ఆరిపోయే స్థితికి రానియకూడదు. మరి 1 తిమోతి 4:3 అబద్ధికులు, వాత వేయబడిన మనసాక్షి గలవారు కారాదు. వాత వేయబడిన అంటే చలనం లేని వాళ్ళు, అంటే పాపానికి సెన్సిటివ్గా మరి ఉండాలి. అది సెన్సిటివ్గా లేని వాళ్ళందరూ వాత వేయబడిన మనసాక్షి గలవారే. వాళ్ళని కూడా మనం హెచ్చరించాలి. చిన్న విషయాలు జయించకపోతే పరిశుద్ధాత్మ హెచ్చరికలను తృణీకరించక మరి అంగీకరించాలి. ఎవరిని చెప్పినా వినరు కొందరు. పరిశుద్ధాత్మ హెచ్చరిక పాటించినప్పుడు మరి ఎలాగ ఆరిపోయిన ఆత్మ మనలో నుండి దూరం అయిపోద్ది. నిజంగానండి, ఆ దూరం అయిపోతే మనం మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకని దావీదు ఏమన్నారండి, కీర్తనలు 51:11 నా ఆత్మను దుఃఖ పుట్టించే ఆత్మలా ఉంది కాబట్టి త్రోసివేయద్దయ్యా, నీ సన్నిధి నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకు, పరిశుద్ధాత్మ సన్నిధితో సమ్మతిగా మనసిచ్చి దృఢపరచు అంటాడు. నేను బ్రతకాలంటే ఆత్మ సహాయం కావాలన్నాడు. పరిశుద్ధాత్మ ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకోవాలి. లోకంలో బ్రతుకును బట్టి వాత వేయబడిన మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ దుఃఖపడి వెళ్ళిపోతాడు, మనం నశించిపోతాం. దానికి జాగ్రత్త పడాలి. ఆదాము తప్పు చేసి దూరం అయిపోలేదండి, ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం. రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీ ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కారు కనుక క్రీస్తు ఆత్మలేని వాడైతే ఆయన వాడు కాదు, మనం ఆయన చెందిన వాళ్ళమండి. ఆయన దేవుని వారసులం,
నవయుగ సైనికులం, పరలోక పౌరులం పాడేసుకుంటున్నాం కానీ నిజంగా ఆయన వారసులంగా ఉన్నామా? ఆయన చెప్పినట్టు బతుకుతున్నామా? ఆలోచిద్దాం. ఈ నడిపింపు గమనించి ఎదుటి మాటల వల్ల చాలా నీరసించిపోతాం. ఒకసారి చాలా నిరుత్సాహపరుస్తారు. నీ నీ కొన్నిసార్లు ఎంత భయంకరంగా ఎంత ఒకసారి ఏమన్నా ఎవరికో సలహా ఇస్తే నీ భక్తి ఏంటి, నువ్వు పెద్ద ప్రార్థన చేస్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, ఇలా మాట్లాడతావేంటి అని నన్ను చాలా నిందించడం జరిగింది. అప్పుడు నేను ప్రార్థన చేసి క్షమించుకున్నాను. దేవుని దగ్గర కూడా క్షమాపణ అడిగాను. చిన్న చిన్న అనుభవాల్లో మనం సరిచేసుకోవడానికి ఆ మాటలు కూడా మనము మరి ఇతరులు ఎలా అంగీకరిస్తారో గ్రహించుకుని మాట్లాడటం కూడా వివేకం నేర్చుకుంటాం. ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మను ప్రేరేపించిన స్థితిగా స్టెఫను కోపంతో మండిపడి మరి మరి వారందరూ కూడా స్టెఫను మాటలకి విసుక్కున్నారు. అపోస్తలుల కార్యం 7:54 పరిశుద్ధాత్మ మీరు నిండిన వాడై ఆకాశం వైపు తేరితూచి కుడి చేతి వైపున ఉండటం చూసుకున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన వాడే అనే అనుభవాన్ని గమనించాం. నిష్కర్లారా మరి హృదయం చెవులను దేవుని వాక్యముకు లోపరుచుకొని ఉండాలి. దేవుని పితరుల వల్ల పరిశుద్ధాత్మ ఎదిరిస్తున్నారని సూటిగా ఎంతో చక్కటి ప్రసంగం, ఎంతో చక్కటి ప్రార్థన చేశారండి స్టెఫను. శిష్యులు పరిశుద్ధాత్మ ఎదిరిస్తే ఎలా బ్రతకగలం? పరిశుద్ధాత్మ అవసరం లేదనుకుంటున్నామా? స్టెఫను ప్రసంగం ప్రేరణ ఇస్తుంది. లోకంలో చెడు ప్రవేశిస్తే పరిశుద్ధాత్మ గుర్తిస్తుంది. దాని ముందు నటించలేము. పరిశుద్ధాత్మ సిటీ పోలీస్ లాగా మన డైరెక్ట్ చేస్తుంది. దేవుని పిల్లలగుటకు యోగ్యత శాశ్వతంగా పోగొట్టుకుంటే మరి హెబ్రీలో 6:4 ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మ సంబంధమైన వరమును రుచి చూచి రాబో ఈ సంబంధమైన విషయంలో తప్పిపోతే మరలా సిలువ వేస్తున్నాం బాహాటంగానే గుర్తుపెట్టుకోవాలి. లోకంకు వెళ్తే లోకంలో వాళ్ళని నూతన పరచడం అసాధ్యం. మళ్ళీ జారిపోతే ఎంత జాగ్రత్తగా ఉండాలో గ్రహించుకోవడం నేర్చుకోవాలి. వాక్యం మనలో మండి వెలిగించుతుండగా ఆర్పరాదు, అది కోల్పోరాదు, మరలా తెచ్చుకోలేము. శ్రమ లేకుండా మరి మరి మనకు ఆత్మ మనలో పెట్టాడు కదా, దాన్ని కాపాడుకుందాం. ఉచితంగా వచ్చిన కృపది మరి వరము. కోపము, ద్వేషం, అసూయ ఉండకూడదు. మనలో ఉన్న వెలుగు చీకటిగా మారరాదు. ఆ చీకటి గొప్పదన్నారు, మరలా వెలిగించుకోలేం కదా. వాక్యం ద్వారా ప్రేరేపిస్తాడు. నిన్న వలె ప్రేమించి మరి చక్కటి మాట నా నిమిత్తం జల్లి చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 పేతురు 4:12 మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రములు ఆశ్చర్యపడద్దు, క్రీస్తు మహిమలో సంతోషించాలి. నిందల పాలైతే ఆయన ఆత్మ మీలో నిలుస్తుంది గనుక మీరు ధన్యులు అన్నాడు. అక్కడ ఆత్మ మనలో నిలుస్తుంది. ఆ శ్రమలో మనం ధన్యులం. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కష్టాల్లో కన్నీళ్లలో తోడుగా ఉండాలి. కష్టాల్లో లోకంలోకి జారిపోతున్నాం. దుఃఖంలో ఉన్న పరిశుద్ధాత్మ మారిపోతే తిరిగి తేలామని గుర్తుపెట్టుకోవాలి. పౌలు మరి ఫిలిప్పీతో శ్రమపడి అవమానం పొంది సువార్త బోధించుటకై దేవుని ధైర్యం తెచ్చుకుందాము, క్రీస్తు అంగీకరించి బతుకుతున్నాము, పరిశుద్ధాత్మను వెనుకకు జారిపోనీయకుండా చూసుకుంటామని చెప్తూ ఆత్మను ఆర్పివేయద్దు అంటున్నాడు. దేవునికై ఏదో చేయాలన్న ఆశ కలిగి ఉంటాడు. ఆ మంటున్నవాడు సోమరిగా ఉండలేడు. ఆత్మ ఆరిపోయిన ప్రభు ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. దేవుని తలంపులతో అనాసక్తిగా ఉండకూడదు. ఆ మండించే ఆత్మతో ఉండాలి. ఎఫ్ఎస్సి 4:30 దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను స్వీకరించి కాపాడుకున్న బాధ్యత ప్రతి విశ్వాసకి ఉందని గ్రహించుకోవాలి. ఆత్మను ఆర్పకూడని బైబిల్లో స్పష్టంగా ఉందని మరవరాదు. ఆత్మ ఆర్పొద్దు అనే మాట ఎందుకన్నారు? వెలుగ దీపం మండితే అది ఆర్పవద్దు అంటాం. వెలిగే విషయంలో ఆర్పవద్దు అంటాం కాబట్టి మరొక చోట ఆత్మ చావదు, అగ్ని ఆరదు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఆత్మలో కొన్ని రకాలు ఉన్నాయి. దేవుడే ఆత్మస్వరూపి, ఆర్పలేము. మనలో దేవుని పెట్టిన ఆత్మ జీవింప చేస్తుంది. మనలో ఆత్మ కనిపిస్తుంది. 3వది భ్రష్టాత్మ, మనలో ఉండే ఆత్మ 2వది, మరి దేవుని ఆత్మ ఫస్ట్ది, 3వది భ్రష్టాత్మ కూడా ఉంటుంది, 4వది పరిశుద్ధాత్మ. అది మనకు అవసరమైంది. కొన్ని విషయాలు వాక్యాలు గ్రహించుకోలేము, బాగా తెలుస్తాయి. దేవుని కొన్ని మాటలు నోటికి బాగా వచ్చేస్తాయి. యెహోవా కాపరి, నేను విడువను ఎడబాయను, మరి ఇటువంటి నీకు తోడే ఉంటాను అనే మాటలన్నీ మనం పైపైన చదివేసుకొని సంతోషపడిపోతున్నాం. కానీ లోతైన హెచ్చరికలు ఇదే, ఆత్మ ఆర్పకుండా ఉంటాం. ఆత్మ ఎక్కడుందో గుర్తుందా? పరిశుద్ధాత్మ పరిశీలించుకోవాలి. అవసరానికి కావాల్సిన వాక్యాన్ని ఆశ్రయించాలి. ఇక్కడ కొంచెం లోతుగా పోదాం. 1 దశలోనియ 5:19 ఈ మాట ఉంది, ఆత్మ ఆర్పకూడని. అసలు దశలోనికి పౌలు ఎంత సూటిగా చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు, ఎందుకు ఈ విషయం చెప్పాడని మనం ఆలోచిద్దామండి. పరిశుద్ధాత్మ సూచిస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నది సదా మంట ఆరిపోయే ప్రయత్నం చేయకూడదని హెచ్చరిస్తున్నాడు. పుస్తకం 2
అది ఎట్లా వచ్చింది? అగ్ని రూపంగా వచ్చింది. అగ్నిజాలు ఒక్కొక్క తలపై దిగినాయి. అగ్నితో ఆర్పును పోల్చాడు. పౌలు దశలోనియ సంఘాన్ని అభినందించుతాడు. కీప్ ఇట్ అప్ అన్నాడు అనమాట. అలాగే కొనసాగించి కాపాడుకోవాలి. ఆ విజయ పరంపర అలా కొనసాగించాలి. మండే ఆత్మగల వారి కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో ఆ లక్షణాలు మనలో ఉంటే మనం మండే వారం కావాలని నిశ్చయ కలుగుద్ది. ఆ సంఘం కష్టాల్లో బాధల్లో ప్రభువులోకి వచ్చారు. వాళ్ళు శ్రమలు వచ్చాయి. అది ఎక్కడుందంటే ఫస్ట్లోనే ఉందండి. 1 దశలోనే 1:1-2 విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, నిరీక్షణతో కూడిన ఓర్పు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగిస్తుందా అంటే ఆ శ్రమలో ఉన్నారని, విశ్వాసంతో కూడున్నారని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఉద్యోగాల్లో పనులు ఉంటే దేవుని పనిలో ఉండాలి. ఆత్మ పని అన్ని పనులు ఉంటాయి, కానీ దేవుని పని కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలని పౌలు చెప్తున్నాడు. తర్వాత 6వ వచనంలో కూడా ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందములో గొప్ప ఉపద్రమును మందు మీరు వాక్యం అంటే ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పాడు? వాళ్ళు ఉపద్రవాల్లో ఉన్నారు, వాక్యం అంగీకరించారు. ఆ శ్రమలో ఆయన పోలి నడుచుకున్నారని ఫస్ట్లో 6వ వచనంలో చెప్పాడండి. ఉపద్రవంలో నుండి లేపబడిన వారిగా అపొస్తలుల 17 అంటారు. వారు దశలోనేకు వచ్చారంటే ఫిలిప్పీ జైల్లో నుండి డైరెక్ట్గా దశలోనేకి వచ్చారండి. ఆ తర్వాత పౌలు, శీల, పేతురు జైలుకి వెళ్ళినోళ్లే కదా. మరి నేరం చేయకపోయినా యోసేపు చెరసాలకు వెళ్ళినట్టే వీళ్ళు కూడా వెళ్ళారు. మరి పబ్లిక్ పౌలు, శీలను పై వస్త్రాలు ఫిలిప్పి దగ్గర వస్త్రాలు చింపేసి బెత్తంతో కొట్టి బండం వేసి చెరసాలు వేశారండి. ఎంత అన్యాయం సహించారండి. వ్యతిరేకత యూదులే, స్వకీయుల వల్లే ఆపదలు వచ్చాయి. పౌలు క్రీస్తు గురించి తర్కించాడు. పౌలు శీలలు వెంబడించారు. యూదులు మత్సరపడ్డారు. వీళ్ళని అందరూ మారిపోతుంటే వీళ్ళకి అసూయ ఇచ్చేసింది. శ్రమల పాలు చేసేసారు. పని పాట లేని దుష్టులను వెంట పెట్టుకుని, ఈ మాట ఉంది ఆ మాట బైబిల్లో, పని పాట లేని దుష్టులను వెంట పెట్టుకుని దూషణకు ప్రతిదూషణ చేయకూడదని మనం తెలుసుకోవాలి. వాళ్ళు హింస పెట్టారు. వాళ్ళు కీడుకు ప్రతి కీడు చేరదన్నాడు. పిలుపు నుండి దశలోనే నుంచి బెరియాకు వచ్చి, అక్కడ బెరియా నుంచి ఆ వాక్యం మండుతూ మరి మీ జీవితాలు ఆరిపోనివ్వద్దని ఈ హెచ్చరికలు అన్నీ చేస్తూ వచ్చాడు. ఆరిన మంటల్లో కాలిపోరాదు అని మనం ఇప్పుడు నుంచే మన ఆత్మను కాపాడుకోవాలి. మరి ఆ మంటలకి తప్పించుకోవాలంటే మనం ఈ ఆత్మను ఆర్పుకోకుండా జాగ్రత్త పడాలి. అపొస్తలుల 4:31 వారందరూ ఆత్మను నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. ఎలా ధైర్యం వచ్చింది? ఆత్మతో నింపిన వారే ఉన్నారు. మనం కూడా ఆత్మతో నింపబడితే బహుధైర్యంగా ఈ లోకంలో జీవించగలం. క్రీస్తు మరణం ముందు ఆత్మ దిగిరాలేదు. క్రీస్తు మరణించిన తర్వాత ఆదరణకర్త పంపినప్పుడే మనకి పరిశుద్ధాత్మ అగ్ని దిగొచ్చినప్పుడే వాళ్ళు ధైర్యం పొందారు. అప్పుడే పేతురు ఎంత చక్కగా 3,000 మంది రక్షించగలిగాడు కదా. అబద్ధీకుడిని సరిచేశాడు దేవుడు క్రీస్తు. అపొస్తలుల 6:10 మరి ప్రేరేపించి పరిశుద్ధాత్మ ఎదిరించలేకపోయారట. వాళ్ళు అంత పరిశుద్ధాత్మ నింపుకున్నారండి. ఆ అపొస్తలుల కార్యం 17-16 పౌలు వాక్యం చెప్పి వాళ్ళ మార్గాలను మార్చాలని చూశాడు. అట్టి ఆలోచన మనకు కూడా రావాలి. మనం మండేవారిగా జీవిద్దాం, అనేక మంది మండించుదాం, ఆత్మను వెలిగించి రాబో అగ్నిగుండం నుంచి తప్పించడానికి మన వంతు మనం చేద్దాం. శ్రమలు తట్టుకుని స్థిరపడినట్లుగా నిలబడదాం. మనం మండాలని మరి బైబిల్ వాక్యంలో సూటిగా హెచ్చరిస్తున్నారు. ఈ సొంత మాటలు కాదండి, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడిన మాటలు. ఆత్మను ఆర్పకుడి అంటే అనుభవంతో ప్రభు మనల్ని నడిపించుగాక. ఆమేన్. క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి ప్రాముఖ్యంగా కావాల్సింది స్తుతి, ఆరాధన. మరి ఆత్మను ఆర్పకుండా ఉద్యోగంతో ఉంచుకోవడం. దానికి స్తుతి చాలా పనిచేస్తుంది. కాబట్టి స్తుతి ప్రాముఖ్యతను నాకు తెలుసుకున్న తర్వాత మీకు చెప్పాలనిపించి పార్ట్ 2లో చెప్తున్నానండి. మరి స్తుతిలో కష్టాల నుంచి బయటపడే దీవెనలతో నింపబడాలంటే మనం ఏం చేస్తే దీవెనలు పొందడానికి ప్రార్థిస్తాము? ప్రార్థన కాక స్తుతుల ద్వారానే కదా. ఆ స్తుతుల పాత్ర చాలా గొప్పది. స్తుతి చాలా మన జీవితాల్లో అవసరం. మనం ఏర్పరచుకున్న వారు స్తుతించాలి. దేవుడు ఏర్పరచుకున్న మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. యెషయా 43:31 నా నిమిత్తము నేను నిర్మించబడిన వాళ్ళు స్తోత్రం చేయాలి. మన స్తోత్రించుట డిలైట్తో పాటు డ్యూటీగా, బాధ్యతగా చేయాలి. మన స్తుతించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన బాధ్యత. స్తుతి చెప్పుట, స్తుతి పాడుట, మరి అది మరి హెబ్రీ భాషలో, ఇతర భాషల్లో, ఆ కాలంలో ఉండే భాషల్లో YADAH స్తుతించటం. మరి ఇంకోటేమో స్తుతి పాడుట అంటే
ZAMAR జామాత్, స్తుతి పాడుట. యెహోవా యెహోవా దయాళుడు, ఆయనకే స్తుతి. ఆ మాట పాడుంది కదా, అట్లాంటి పాటలన్నీ పాడుకోవడం అనమాట. గొర్రెలు కాపురు అలాగే పాడుకునేవాడు కదా చిన్నప్పుడు. అలా పాడి 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 దేవుని యొక్క దీవుల్ని చాలా ఆశ్చర్యంగా పొందుకున్నాడు. హలాల్ మూడోది, ఒక కారణం వల్ల దీవించినందుకు స్తుతించటం. నిజమే కదా, దేవుడు మనల్ని ఎందుకు దీవించాడో స్తుతించుకుంటాం మనం. ఆయన కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని, ఆ దేవుళ్ళ కొరకు స్తుతించటం. అది హలాల్ అంటే మరి స్తోత్రార్హుడని, హల్లెలూయా స్తుతించుట. మరి ప్రకటన 19:1-7 వరకట యెహోవా స్తుతించుడి అని ఫుట్ నోట్స్ లో హల్లెలూయా అని రాస్తుందట. 7 సార్లు చెప్పబడింది. అయితే దేవునికి సంతోషంతో కృతజ్ఞతతో స్తుతులు చెల్లించే బాధ్యత మనకుంది. మరి మన పాటలతో ఆరాధించటం, మన స్తుతి అర్థవంతంగా ఉండాలి. ఎంతగానో మరి హెచ్చించవయ్యా, నీవే స్తుతికి పాత్రుడవయ్యా అని కీర్తించాలి, గౌరవంతో స్తుతించాలి. ప్రభుని ఇరుకులలో, ఇబ్బందుల్లో, సమృద్ధిలో, లేమిలో బలమైన నిర్ణయం చేసుకున్నప్పుడు ఆయన మనతో ఉండి మనం హృదయపూర్తిగా స్తుతించడానికి మనం ఇష్టపడాలి. షేమ్ ఆనర్, షేమ్ దేవుని స్తుతిద్దాం అని కూడా ఒక మాట ఉంది, గౌరవిద్దామని. 7 రకాల స్తుతి ఉందండి. ఒక మరి జాన్ అదేంటి మరి బైబిల్లో ఎంతో మంది స్త్రీలు పురుషులు కూడా స్తుతి గురించి, ఆరాధన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఒకటి సేకరించిన అనుభవంలో 7 రకాల స్తుతి ఉందండి. యెషయా 43 చెప్పుకున్నారా, నా మహిమ నిమిత్తము నేను వారిని స్తుతించిన వారిని, నా నామం పెట్టబడిన వారికి అందరి తెప్పించుము, నేనే వారిని కలుగ చేసింది. వారిని పుట్టించిన వాడు నేనే. కళ్ళుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి. నా నిమిత్తము నేను సృజించబడిన జల్లు స్తోత్రం చేయాలి, ప్రచురం చేయాలి. మనం 2 పనులు చేయాలండి. తర్వాత ఆత్మను ఆర్పుకోకూడదు. దేవునితో సృజింపబడ్డాము, దేవుని స్థుతిలో శక్తి ఉంది. మనం స్థుతి, ప్రార్థన ఇవన్నీ కూడా స్థితిని మారుస్తుంది, మన పరిస్థితిని మారుస్తుంది. యెహోషాపాతు ఎంతగానో స్తుతించాడు. పౌలు స్తుతించి యుద్ధం చేశాడు. ఆయనే యుద్ధం చేశాడు, దేవుడే తన పక్షంగా సాష్టాంగపడి థ్యాంక్స్ చెప్పుకున్నాడండి. పౌలు శీలలు కూడా జైల్లో వాళ్ళని ప్రభుని స్తుతించడం మనం గమనిస్తాం. ఆ స్తుతులకే అక్కడ బంధకాలన్నీ విడిపోవడం గమనిస్తాం. మరి మరి క్రిస్మస్ కాలంలో కూడా గాబ్రియల్ తోటి స్తుతించింది, మరియ స్తుతించింది, ఎలిజబెత్ స్తుతించింది, సిమియోను స్తుతించాడు, అన్నా స్తుతించింది, అందరి స్తుతే. తర్వాత దానియేలు కూడా స్తుతించుతూ ఉన్నాడట. ఈ రకంగా కీర్తనలు 22:3 ఇశ్రాయేలు స్థుతులపై ఆశీనుడై ఉన్నాడు కాబట్టి స్థుతుల వల్ల బంధకాలు విడిపోతాయి, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది. పాటలు రాసిన సంగీతం ఇచ్చి మరి స్థుతించటం, ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా స్థుతించటం దేవుని చిత్తం. దేవునికి మరి మనం అన్ని చేయలేకపోతాం, కానీ కనీసం చప్పట్లు కొట్టగలం కదా. 100వ కీర్తన 4లో త్యాగపూరితమైన వ్యక్తిగత అర్పణలు చెల్లిస్తూ స్థుతించమన్నాడు. ఊరికే ఒట్టి చేతితో రాకుండా మరి మనం కృతజ్ఞతాస్తుతులు అర్పణలు కూడా చెల్లించాలి. ఆయన గుమ్మముల ఆవరణంలో ప్రవేశించమని 100వ కీర్తనలో ఉంది. దేవునికి ఇవ్వాలి, రక్త హస్తములతో రావలేదు సన్నిధికి అని కూడా మనం పాడుకుంటున్నాం. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెలు, పొట్టేళ్ళు, గువ్వలు ఇంతకుముందు అర్పించేవాళ్ళు, క్రీస్తుకి బలుగా ఇచ్చేవాళ్ళు. మరి ఆ రకంగా మనము జీవకు బదులు మన పెదవులతో స్తుతిస్తున్నాం. మన చేతుల కష్టార్జితం ఇచ్చడం ద్వారా దేవుని మహిమపరచాలి. మరి చేతులెత్తి, రెండవదిగా చేతులెత్తి స్తుతించటం. చేతులెత్తి స్తుతించే అనుభవం మనకు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు కత్తి పట్టుకుని యెహోషువ కింద ఉన్నాడు, పైన కొండ మీద ఒక మరి రాయి వేసి మోషన్ కూర్చోబెట్టి 2 చేతులు కూడా ఎత్తిపెట్టి అహరోను హురులు అది అమాలేకులతో యుద్ధము అది దించినప్పుడు ఓడిపోయేవారు, పైకెత్తినప్పుడు జయించారు. కాబట్టి జయం కావాలంటే చేతులు ఎత్తి స్తుతించాలని ఆ అనుభవం మనకు ప్రత్యేక ఉదాహరణ. తర్వాత 141:2 యెహోవా యుద్ధం చేశాడు కాబట్టి నా ప్రార్థన దోపు వలన, నా చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం అవును కాకంటే నైవేద్యం అంత విలువనమాట. చేతులెత్తి ప్రార్థించుట, చప్పట్లు కొడితే శరీరానికి ఆరోగ్యం అట. ఒక భక్తురాలు చర్చిలో ఇలాగే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే అటు వెళ్తున్నారు డాక్టర్ గారు, అమ్మాయి ఆపి, మీరు అంత మెడికల్గా చేస్తున్నారమ్మా, చేతులు ఎత్తటం కానీ చప్పట్లు కొట్టడం కానీ ఆరోగ్యానికి చాలా మంచిది, గుండెకి కూడా చాలా తేలికవుతుంది, ఇది చాలా మంచి సైంటిఫిక్ గా ఈ అనుభవం చాలా గొప్పది, మీరు చాలా మంచి పని చేస్తున్నారని అభినందించారట. అది మూడవదిగా స్తుతి సింహాసనాసీనుడు అని పాడుకుంటున్నాం. సాగిలపడి నిర్గమాకాండంలో మరి 34:8 సాష్టాంగ ప్రమాణం నేల వరకు తల వంచి
ఎంత వినయం అండి మోషేకి. మరి అప్పుడు నీ సన్నిధి నాకు కనబడాలని చెప్పినప్పుడు ఎంతగానో తగ్గించుకొని మరి సాగిలు పడ్డాడు. కీర్తనలు 5:7 నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరం ప్రవేశించను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం చుట్టూ దిక్కు చూసి నమస్కరించదను. ఆరాధన భావం మనకి ఉండాలి. మూడవది. నాలుగవది కేకలు వేసి స్తుతించుట. 41:1 చప్పట్ల కొట్టి సర్వజనులారా చప్పట్ల కొట్టడి, జయధ్వనులతో ఆర్భాటముతో మహిమపరచండి. 10 తంతుల సితారగల స్వరమండలంతో ఆయన లేవు మనకి. కనీసం 10 తంతులు అంటే 10 వేళ్ళు ఉన్నాయి. 10 వేళ్ళు కలిపితే కదా చప్పట్లయ్యేది. అది దానివల్ల అది స్తుతిస్తే కూడా చాలు. అదే చెప్తున్నాడు. ఎడ్లకు బదులు పెదవులతో స్తుతిస్తున్నాం అన్నాడు. తర్వాత కుష్ఠరోగి కూడా మహాశబ్దముతో స్తుతించాడు. లూకా 17:6 ఎంతో శబ్దంతో స్తుతించడం కృతజ్ఞత చూపించాడు. అందరు వెళ్ళిపోతే ఒక్కడి ఇంటికి భార్య బిడ్డలారు కూడా వెళ్ళలేదు. ప్రభు దగ్గరికి ముందు వచ్చి స్తుతించాడు. అది ప్రాధాన్యత ఇవ్వడం. మరి మంచి మరి అర్పించడం, చేతులెత్తడం, నమస్కరించడం, గొప్ప శబ్దంతో చేయడం. ఐదవదిగా పాటలు పాడి జయధనులతో మరి స్తుతించటం అండి. ఎఫెసీ 5:21 ఒకరొకరు కీర్తనతో సంగీతముతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభు పాడుచు కీర్తించుడి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఒకరినొకరు ఎలా ఉండాలండి? లోబడి ఉండాలి. ఆత్మ ప్రేరణతో ఆత్మ కొడుతున్నాం కదా, ఆత్మ ప్రేరణతో సంఘమంతా పాడి ఆరాధించడం ఉత్సాహంతో ఆత్మను ఆర్పకుండా ఉండటానికి ఈ స్తుతి మనకి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మనం చాలా బాధ్యతగా గుర్తించువారంగా ఉందాం. మరి 151 ఎంత చక్కగా ఉంటుందండి. ఎవరు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, మరి ఎంతో చక్కగా ఉందండి. యెహోవాను స్తుతించడి. దేని బట్టి? ఆయన పరాక్రమాన్ని బట్టి, ప్రభావాన్ని బట్టి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? బురదంతో స్థారతో స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు స్తుతించాలి. మోషే కూడా తండ్రి సకల ప్రాణులు స్తుతించాలని. మరి సృష్టి యావత్తు మన లేవకముందే పక్షులు కిలక మాట్లాడి చెట్లు కూడా ఊగుతాయి. అవన్నీ కూడా దేవుడు స్తుతిస్తాయని చెప్తారు. దావీదు పనివారితో కలిసి నాట్యమాడాడు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. అదే విధంగా అది నిజంగా ఆ సమయం వస్తే అది ఎగురుతూ గంతులు వేస్తూ స్తుతించే అనుభవాలు కూడా చాలా మందికి ఉన్నాయి. శక్తి కొలది స్తుతి పాత్రులు దానికి ఆరాధిస్తారు. 149:3 నాట్యముతో ఆయన నామమును స్తుతించేదురుగాక. తర్వాత చివరిగా ఆయన మహిమపరిచే అనుభవంలో కీర్తనలు 27:27 మహాసమాజ మందిరంలో ఎక్కడొక్కడ మూలమూల చేయడం కాదండి, పబ్లిక్ గా మహాసమాజ మందిరంలో దీని గురించి పాడేదను. యెషయా 61 భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము ధరింపచేస్తాడు. మనకిస్తే తలాంతులు సాక్ష్యం చెప్పాలి, స్తుతించాలి. 69 కీర్తన 30 కీర్తనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, దేవునికి ప్రీతికరం కాబట్టి అప్పుడు నా ప్రాణము తెప్పరిల్లును అని ఎంత తప్పించాడండి దావీదు. వాళ్ళందరూ మనకు స్ఫూర్తి. ఈ రకంగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మన ఆత్మను ఆర్పుకోకుండా ఉజ్జీవంతో ఉంచుకొని ప్రభువుని దగ్గర అవుదాం. ఆయన సన్నిధిలో మనల్ని సాగిలు పడదాం. ఆయన కృపలు పొందాం. నిత్యత్వం వరకు మనం ఆత్మీయంగా ఆత్మజాతులుగా సిద్ధపడి అందరినీ మనం మేల్కొల్పి ఆయన నిత్యత్వం చేరడానికి మన వంతు ప్రయాసపడదాం. ప్రభు కృప మనందరితో ఉంది కాక. ఆమేన్.